మాతృభ్యో నమ, పితృభ్యో నమ, శ్రీ గురుభ్యో నమ. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆదివారం నుండి శనివారం వరకు వివిధ రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా అందరికీ శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. అవి సెప్టెంబర్ 22 సోమవారం రోజు ప్రారంభమవుతున్నాయి. అమ్మవారి నవరాత్రులు అక్టోబర్ 1వ తేదీ వరకు ఉంటాయి. 2వ తేదీ విజయదశమి పండుగ. అలాగే మహాలయ అమావాస్య రోజు అనగా సెప్టెంబర్ 21 రోజు బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటి బతుకమ్మను పేరుస్తారు తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కూడా ముందుగానే తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనము వివిధ రాశుల వారి గ్రహచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఈ విజయదశమిది బతుకమ్మ పండుగది నేను సపరేట్గా వీడియోస్ కూడా చేస్తాను. వాటిని కూడా మీరందరూ ఆదరించాలి. ఇక గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారము అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. మనసు కూడా కొంతవరకు ఉల్లాసంగా ఉంటుంది. ప్రశాంతత అనేది ఉంటుంది చేసే పనుల వల్ల. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును. పని ఒత్తిడి కూడా కొంతవరకు తగ్గుతుంది. వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశివారు ఈ వారము కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి. మనీ ఇన్వెస్ట్మెంట్ విషయం ఏదైనా ఉంటే కొంతకాలం వాయిదా వేసుకోండి. ఇక మిగిలిన విషయాలు మామూలుగానే ప్రతి వారం ఉన్నట్టుగానే ఉంటాయి. విద్యార్థులైన ఈ రాశి జాతకులు చక్కగా చదువుతారు, ఏకాగ్రతతో చదువుతారు, కొంచెం ఫోకస్డ్గా ఉంటారని చెప్పవచ్చును గతంతో పోలిస్తే. అలాగే ఇంతకు ముందుగానే చెప్పుకుంటున్నట్టు వ్యాపార రంగంలో ఉన్నవారు మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి. ఈ రాశి జాతకులకు ఆర్థికంగా కూడా ఈ వారం కొంచెం వెసులుబాటు ఉంటుందని చెప్పవచ్చును. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వారంలో వీరికి మానసిక ప్రశాంతత అనేది తప్పకుండా ఉంటుంది గతంతో పోలిస్తే. అలాగే గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కూడా ఉన్నాయి. ఆర్థిక ప్రణాళికలతో ముందుకు వెళ్ళటం సూచించడమైనది మేషరాశి జాతకులకు. ఆర్థిక ప్రణాళిక అనేది చాలా అవసరము. మిగిలిన అన్ని విషయాలు చక్కగా ఉన్నాయి. ఆరోగ్యం బాగుంది, ప్రశాంతత, మానసిక ప్రశాంతత ఉంది, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. అంటే చాలుగా. ఆర్థికంగా మాత్రం కొంచెం ప్రణాళికాబద్ధంగా ఉండండి చాలు. ఈ రాశివారు ఈ వారము ఇంటి దేవత ఆరాధన చేసుకోవటము, అలాగే అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడము ప్రతినిత్యము శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రెండు పాటించటం వలన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు ఈ వారం చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చును. పెద్దల ఆశీస్సులు కూడా ఉంటాయి. అందరి సహకారం కూడా ఉంటుంది. ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బంది రావచ్చును. వారి కమిట్మెంట్స్ రీత్యా, వారి రెస్పాన్సిబిలిటీస్ రీత్యా కొంచెం ఆర్థిక పరంగా కొంచెం కొరత వచ్చే అవకాశం ఉంది, లోటు వచ్చే అవకాశం ఉంది ఈ వృషభ రాశి వారికి. కాబట్టి ఈ కమిట్మెంట్స్ పైన, ఈ ఏవైతే ఉంటాయో మీ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ పైన కొంచెం ఫోకస్డ్గా ఉండి ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా ఉండండి. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళకండి ఈ వృషభ రాశి జాతకులు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చును. ఎటువంటి చింత అవసరం లేదు. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అవగాహన లోపాలనేవి ఉంటాయి. అవి సహజమే, ప్రతి చోట ఉండేదే, బాధపడని అవసరం లేదు. కాకపోతే కొంచెం ముందు జాగ్రత్తగా ఉంటే వాటి నుండి కూడా బయటపడవచ్చును. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి చక్కగా ఉంది ఈ వారంలో. విద్యార్థులైన వృషభ రాశి జాతకులు చక్కగా చదువుతారు, ఫోకస్డ్గా ఉంటారని చెప్పవచ్చును. ఏవైనా పరీక్షలు పెడితే తప్పకుండా ఉత్తీర్ణులు అవుతారు. ఏమైనా రాయాలనుకుంటాం కూడా చక్కగా ఉత్తీర్ణులు అవుతారు. మీరు కూడా ఒకవేళ ఏ పరీక్షలు లేకున్నా కూడా మీకై మీరు ఒక ప్రణాళికాబద్ధంగా కొన్ని టెస్ట్ పేపర్స్ సాల్వ్ చేస్తూ ఉండండి భవిష్యత్తు గురించి. ఈ వారం చక్కగా ఉంది వృషభ రాశి విద్యార్థులకు. ఆర్థికంగా కూడా కొంచెం ప్రణాళికాబద్ధంగా ఉండండి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అవగాహన లోపాలు రావచ్చును, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగంలో ఉన్నవారికి బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారికి కూడా చక్కగా ఉంటుంది. అన్ని విధాలుగా ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగా ఉంది.
గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యం కూడా బ్రహ్మాండంగా ఉంది. సంతాన సౌఖ్యం కూడా ఉంది. ఈ వృషభ రాశి జాతకులు ఈ వారము కాలభైరవ అష్టకము, సూర్యారాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. సూర్యారాధన, కాలభైరవ అష్టకము. యోగ్యత ఉన్నవారు ఎలాగూ ప్రతినిత్యం సంధ్యావందనం ఆచరించాల్సిందే. లేని పక్షంలో సూర్యారాధన చేయటము, సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయటం, రాగి చెంబులో ఆదిత్య హృదయం చదవటము, లేదా సూర్యాష్టకం చదవటం, ఈ విధంగా గోధుమలు దానం చేయటము, ఆవుకు గోధుమ పిండి బెల్లం తినిపించటము, ఈ విధంగా మొత్తానికి సూర్యుడికి ప్రీతి కలిగించే విధంగా ఆరాధన చేయటం అనేది ఈ వృషభ రాశి వారికి సూచించడమైనది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యము సహకరిస్తుంది. వారం చివరిలో కొంత ఆరోగ్యపరంగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా మిశ్రమంగా ఉంటుంది. భక్తి ప్రపత్తులు పెంచుకోవటం సూచించటమైనది. మనస్సును భగవన్ నామస్మరణ వైపుగా తీసుకువెళ్ళటం సూచించటమైనది. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటిలాగానే ఉంటుంది. పెద్దగా మార్పు అయితే ఏమీ ఉండదు, ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటుంది. సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. అనవసరమైన విషయాలలోకి వెళ్ళకండి. విద్యార్థులైన ఈ రాశి జాతకులకు ఈ వారము కొంచెం ఏకాగ్రత అనేది పెంచుకోవటం సూచించటమైనది. కొంచెం ఆట విడుపు ఉండే అవకాశం ఉంది. మాకు అన్నీ తెలుసు అని కొంచెం ఎక్కువగా నమ్మకంతో ఉండే అవకాశం వల్ల దెబ్బతినే పరిస్థితులు రావచ్చు. కాబట్టి కొంచెం ఏకాగ్రతను పెంచుకోండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచండి. ఎక్కువ అవ్వకుండా చూడండి. అలాగే ఆర్థిక పరంగా కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మిశ్రమంగా ఉంటుంది. పెద్ద చికాకులు అయితే ఏమీ లేవు. వారాంతంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా. మిగిలిన అన్ని విషయాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా చక్కగా ఉంటుంది ఈ వారంలో. ఏదైనా కొత్తవి ఆలోచించాలి అనుకుంటే, కొత్త పనులు చేయాలి అనుకుంటే, వ్యాపార రంగంలో ఉన్నవారు వాటికి తగ్గ ప్రణాళికలు ఈ వారంలో వేసుకోండి. అమ్మవారి ఆశీస్సులతో తప్పకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఈ రాశివారు ఈ వారము అమ్మవారి ఆరాధన, శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు అని చెప్పవచ్చును. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చక్కగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సంతానం ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. కడుపు నొప్పి లాంటివి రావచ్చు, ఉదర సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగు సమయంలో భోజనము, తగు సమయంలో నిద్ర, తగినంత నిద్ర ఉండేలా చూసుకునే ప్రయత్నం చేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు అనుకూలంగా ఉంది. కొత్త అసైన్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. పాతవి ఏవైనా ఉంటే వాటిని కంప్లీట్ చేసే దిశగా ముందుకు వెళతారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారి మెప్పును పొందుతారు అని చెప్పవచ్చును. ఛాలెంజింగ్ టాస్క్స్ అనేవి తీసుకుంటారు. మొత్తంగా చూసుకుంటే ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్నవారికి ఈ వారము అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చును. విద్యార్థులైన ఈ రాశి జాతకులు కొంచెం కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి. కాన్ఫిడెన్స్, నమ్మకం, ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఉంది కర్కాటక రాశి జాతకులకు. చంద్రుడి చంద్రగ్రహ సంచారం రీత్యా పోతున్న కొద్దీ కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది ఈ వారంలో. కాబట్టి వీలైనంతగా కాన్ఫిడెన్స్ని పెంచుకోండి. దానికి తగ్గట్టుగా మెడిటేషన్, యోగా లాంటివి చేయండి. కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసుకోండి కర్కాటక రాశి జాతకులు. లేకుంటే ఆత్మవిశ్వాసం అనేది లోపిస్తే అది ప్రమాదం. అది ఎంత చదువుకున్నా కూడా అసలు సమయానికి సరిగ్గా పర్ఫామ్ చేయలేరు పరీక్షా సమయంలో. అలా ఉండకుండా ఉండాలి అంటే తప్పకుండా మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయండి. ఒక 10 నిమిషాలు ప్రతినిత్యం, 24 గంటలు ఒక 10 నిమిషాలు చాలు. ఇంకా మిగిలిన అన్ని రంగాల్లో వారికి చక్కగానే ఉంటుంది. ఆర్థికంగా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కర్కాటక రాశి జాతకులకు సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పైన ఫోకస్ చేయండి. అన్ని విధాలుగా చక్కగా ఉంది. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. మీకు చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అవి పెద్దవేం కాదు. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ కర్కాటక రాశి జాతకులు ఈ వారము అమ్మవారి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారము అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చును.
3 గ్రహాలు అనుకూలంగా ఈ వారంలో ఉన్నాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. వాటికి తగ్గ ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. అలాగే ఆరోగ్యపరంగా కూడా సింహరాశి జాతకులకు చక్కగా ఉంటుంది. ఆర్థిక పరంగా సరైన ప్రణాళికలతో ఉండండి. కొత్త అప్పులేవి చేయకండి. పాత అప్పులేవైనా ఉంటే తీర్చే ప్రయత్నం చేయండి. ఈ వారం దానికి అనుకూలంగా ఉంది. ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలి అనుకుంటే కొంతకాలం వాయిదా వేయండి. ఇప్పుడే వద్దు. కావాల్సిన ప్రణాళికలు వేసుకోండి. కానీ ఇంప్లిమెంటేషన్‌కి మాత్రం కొంచెం ఆగండి. అంత తొందర వద్దు. అలాగే విద్యార్థులైన సింహరాశి జాతకులు చక్కగా పెర్ఫార్మ్ చేస్తారు. వారి భవిష్యత్తుకై సరైన పునాదులు వేసుకుంటారని చెప్పవచ్చును. అలాగే ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే వాటికి తగ్గ ప్రిపరేషన్ అనేది చేసుకోండి. ఈ సింహరాశి జాతకులకు ఇది సూచించడమైంది. విద్యార్థులకు, స్టూడెంట్స్‌కి. మొత్తంగా చూసుకుంటే ఈ సింహరాశి వారికి గతంతో పోలిస్తే ఈ వారం కొంచెం అనుకూలంగానే ఉంటుంది. వీరు ప్రతి నిత్యము శివారాధన చేయడం ద్వారా, అలాగే లక్ష్మీదేవిని ప్రార్థించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. శివారాధన తప్పకుండా చేయాలి. అలాగే లక్ష్మీదేవికి సంబంధించి చాలా స్తోత్రాలున్నాయి, చాలా శ్లోకాలున్నాయి. వాటిలో ఏవైనా సరే మీరు ఏదో ఒకటి ఎంచుకొని ప్రతి నిత్యము నమ్మకంతో, అంకిత భావంతో పఠించండి. తప్పకుండా అమ్మవారి కటాక్షాన్ని పొందుతారు. ఈ వారము శివారాధన, లక్ష్మీదేవి ప్రార్థన సూచించటమైనది. తదుపరి కన్యా రాశి. ఈ కన్యా రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది అని చెప్పవచ్చును. కొంచెం ఎక్కువగా లాజికల్గా ఉంటారు. కొంచెం ఎమోషనల్గా ఆలోచించడం కూడా అవసరము అప్పుడప్పుడు ఈ కన్యా రాశి జాతకులకు. ఈ వారంలో ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుంది. నడుముకు సంబంధించిన, వీపుకు సంబంధించిన సమస్యలు, చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది కన్యా రాశి జాతకులకు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. తగు వ్యాయామాలు చేస్తూ ఉండండి. సాధ్యమైనంతగా కింద కూర్చోవటం, లేవటం లాంటివి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి. అలాగే ప్రతి చిన్నదానికి త్వరగా కోపం వచ్చే అవకాశం కూడా ఉంది ఈ కన్యా రాశి జాతకులకు ఈ వారంలో. సాధ్యమైనంత ప్రతినిత్యము మెడిటేషన్ చేయండి. రోజు కొంత సమయం కేటాయించి తప్పకుండా ధ్యానం అనేది చేస్తూ ఉండండి. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులకు ఈ వారము చక్కగా ఉంటుంది. కాకపోతే కొంచెం బద్ధకము, అలసత్వం అనేది ఉంది ఈ కన్యా రాశి జాతకులకు. దాని నుండి కొంచెం బయటపడాలి. ఏదైనా చివరి నిమిషం వచ్చే వరకు చివరి నిమిషంలో చూద్దాంలే అన్న భావన అస్సలు పనికిరాదు కన్యా రాశి జాతకులకు. కొంచెం ముందు జాగ్రత్తగా ముందు చూపుతూ ఉండండి. ఆ చివరి నిమిషం వచ్చాక అప్పుడు చూసుకుందాం అన్నట్టు ఉండకండి దయచేసి. అది మీకే ఇబ్బందికరం. అలాగే మొత్తంగా చూసుకుంటే ఈ కన్యా రాశి వారికి ఆరోగ్యము, ఆర్థికంగా కూడా చక్కగా ఉంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా ఈ కన్యా రాశి జాతకులకు అనుకూలంగానే ఉంది ఈ వారము. ఈ వారము కన్యా రాశి జాతకులకు ఇష్టదేవత ఆరాధన సూచించటమైనది. అలాగే దత్తాత్రేయ స్వామి ఆరాధన తప్పకుండా చేయాలి. వీరిపై సూర్యుడు, బుధుడు, శని ప్రభావం ప్రత్యక్షంగా ఉంది. కాబట్టి వీరు తప్పకుండా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటము, అలాగే ఇష్టదేవత ఆరాధన చేయటం ద్వారా ఈ వారంలో సత్ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుందని చెప్పవచ్చును. ఇంట్లో పెద్దల ఆరోగ్యము, అలాగే దగ్గరి బంధువుల ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన కలిగే అవకాశం ఉంది ఈ తులారాశి జాతకులకు. అలాగే ఆర్థిక పరంగా పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవు అని చెప్పవచ్చును. అయితే ఈ తులారాశి జాతకులకు ఈ వారము కొంచెం అగ్రెషన్ అనేది ఉంటుంది. త్వరగా కోపం వచ్చే అవకాశము, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఓపికగా, సావధానంగా 1-2 సార్లు ఆలోచించి మాత్రమే పనులు చేయండి. 1-2 సార్లు ఆలోచించి మాత్రమే మాట్లాడండి. మాట పొదుపు కూడా చాలా ముఖ్యము. పనుల్లో కూడా అత్యంత వేగం పనికిరాదు. ఆలోచించి చేయండి. తులారాశి జాతకులకు ఇది ముఖ్య సూచన. ఈ వారంలో విద్యార్థులు తప్పకుండా చక్కగా చదువుతారు. ప్రణాళికాబద్ధంగా చదువుతారు. అలాగే ముందు ఏవైనా పరీక్షలు ఉంటే వాటికి తగ్గ ప్రిపరేషన్ అనేది చక్కగా చేసుకుంటారు. విద్యార్థులకు కూడా ఈ వారం చక్కగా ఉంది. ఆర్థికంగా కూడా పెద్ద చింత ఏమీ లేదు. ఆరోగ్యం కూడా చక్కగా ఉంది.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు ఈ వారము కొంచెం అనుకూలంగానే ఉందని చెప్పవచ్చును. కార్యాచరణకు సమయం ఆసన్నమైనది. ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెం స్పీడప్ చేయాలి గతంతో పోలిస్తే కొంచెం స్పీడప్ చేయాలనేది సూచించడమైనది. అట్లా అని చెప్పి అతి దూకుడు పనికిరాదు. ముందుగానే చెప్పాను నేను. అంత తొందరపాటు కూడా పనికిరాదు. ఎందుకంటే గత కొన్ని వారాలుగా ఆగుతూ బ్రేక్స్ పడుతూ వచ్చిన పనులు కదులుతాయి. అది నా ఉద్దేశం, చెప్పే ఉద్దేశం. ఇకపోతే అన్ని విధాలుగా చూసుకుంటే తులారాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యము, దగ్గరి బంధువుల ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త వహించాలి. పిల్లల ఆరోగ్యం కూడా చక్కగానే ఉంటుంది. చక్కగా చదువుకుంటారు కూడా. ఎటువంటి చింత అవసరం లేదు. ఈ వారము తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారము అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది. మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది గతంతో పోలిస్తే. అలాగే తమ సంతానం పట్ల సంతోషకరంగా ఉంటారు. ఈ విధంగా మొత్తానికి అయితే మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది ఈ వారంలో వీరికి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు ఈ వారం కొంచెం బూస్టింగ్గానే ఉంటుంది అని చెప్పవచ్చును. పని ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా వెసులుబాటు అనేది ఉంటుంది. గతంతో పోలిస్తే కొంచెం 4 డబ్బులు కంటికి ఎక్కువ కనపడతాయి. సంపాదన అనేది కొంచెం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ఎటువంటి చింత అనవసరము. అన్ని విధాలుగా చక్కగానే ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న ఛాలెంజెస్ అనేవి సహజంగా ఉంటాయి ఈ వృశ్చిక రాశి జాతకులకు. ఒకవేళ లేకున్నా కూడా వీరు అతిగా ఆలోచించి వాటిని పైన వేసుకుంటారు. లేని వాటిని పుట్టించుకుంటారు వాళ్ళ అతి ఆలోచన వలన. కాబట్టి ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఓవర్ థింకింగ్ అనేది తగ్గించుకోండి. మెడిటేషన్ చేస్తూ ఉండండి. అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది. స్టూడెంట్స్ చక్కగా చదువుకుంటారు. విద్యార్థులు చక్కగా పర్ఫామ్ చేస్తారు ఈ వారంలో. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా చక్కగా ఉంది. ఆర్థికంగా కూడా చక్కగా ఉంది. ఆరోగ్యపరంగా కూడా బాగా ఉంది. కాకపోతే ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఓవర్ థింకింగ్ అనేది తగ్గించుకోండి. మెదడుకు విశ్రాంతినియండి. మిగిలిన అన్ని విషయాలు చక్కగా బ్రహ్మాండంగా ఉన్నాయి. భవిష్యత్తు గురించి టెన్షన్ ఏమీ పడకండి. ఈ వృశ్చిక రాశి జాతకులు ఈ వారము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు అనేది ఉంటుంది గతంతో పోలిస్తే. గతం కన్నా కూడా చక్కగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ ధనుస్సు రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. వ్యాపార రంగంలో ఉన్న వారికి గతంతో పోలిస్తే ఈ వారం చక్కగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి ఎప్పట్లాగానే ఉంటుంది. ఏదైనా కొత్త ప్రయత్నాలు ఉంటే చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు అప్స్కిల్ అవ్వండి. ధనుస్సు రాశి జాతకులకు నేను ఎప్పుడు చెప్తుంటాను, ధనుస్సు రాశి జాతకులకు అప్స్కిల్ అవ్వండి. కొత్త ఆపర్చునిటీస్కి ట్రై చేయండి. ఇది సమయము. కాబట్టి ఈ ఉద్యోగంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులకు అప్స్కిల్ అవ్వటం సూచించడమైనది. మిగిలిన రంగాల్లో ఉన్న వారికి చక్కగా ఉంటుంది. విద్యార్థులు కూడా ఈ వారము చక్కగా చదువుతారు. బృహస్పతి దృష్టి రీత్యా విద్యార్థులు కూడా చక్కగా చదువుకుంటారు. అలాగే శని దృష్టి కూడా ఉండటం వలన కొంచెం బద్ధకము, అలసత్వము అనేది సహజంగా ఉంటుంది ఈ ధనుస్సు రాశి జాతకులకు. సో యాక్టివ్గా ఉండండి. ఎప్పటి పనులు అప్పుడు చేస్తూ వెళ్ళండి. ప్రీ ప్లాన్డ్గా ఉండండి. కొంచెం బద్ధకానికి స్వస్తి చెప్పండి ధనుస్సు రాశి జాతకులు. మిగిలిన అన్ని విధాలుగా చక్కగానే ఉంటుంది. ఆర్థికంగా కూడా గతంతో పోలిస్తే బెటర్మెంట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఈ వారము ధనుస్సు రాశి జాతకులకు ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఆందోళనకరమైన వాతావరణం అనేది తగ్గుతుంది. ఆ కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది గతంతో పోలిస్తే. ఈ ధనుస్సు రాశి జాతకులు ఈ వారము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం ద్వారా, శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు ఈ వారము అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు.
చిన్న చిన్న సమస్యలున్నా కూడా అవి ఓవర్కమ్ అవుతాయి తప్పకుండా. మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది ఈ వారంలో. ఆర్థిక పరంగా సరైన ప్రణాళికలు అవసరము. మకర రాశి జాతకులకు ఆర్థిక ప్రణాళిక అనేది అత్యంత ముఖ్యము ఈ వారంలో. అనవసరంగా అప్పుల జోలికి వెళ్ళకండి. అవసరం అనుకుంటేనే అడుగు ముందుకు వేయండి. పెద్దల సలహాలు, అనుభవజ్ఞుల సలహాలు మీకు చాలా ముఖ్యము. మీకు ఎంత అనుభవం ఉన్నా, మీకు ఎంత తెలిసినా కూడా మీకంటే పెద్దవారి, మీకంటే అనుభవజ్ఞుల సలహా తీసుకొని మాత్రమే అడుగు ముందుకు వేయండి. ఇది మకర రాశి జాతకులకు ముఖ్య సూచన ఈ వారంలో. ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలనుకుంటే, అది విద్యకు సంబంధించే కావచ్చు, వ్యాపారానికి ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి ఏ విధంగా అయినా సరే పెద్దల సలహాలు, అనుభవజ్ఞ సలహాలు, సూచనలు తీసుకొని అడుగు ముందుకు వేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి మొత్తంగా అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఆర్థిక పరంగా కూడా వెసులుబాటు ఉంటుంది. కాకపోతే సరైన ప్రణాళిక అవసరము. విద్యార్థులైన ఈ రాశి జాతకులు ఈ వారము చక్కగా చదువుతారనే చెప్పవచ్చును. కొంచెం ఏకాగ్రత ఇంకా కొంచెం పెంచుకుంటే మీకే లాభదాయకము. ఇప్పుడున్నది సరిపోదా అంటే సరిపోతుంది. ఇంకొంచెం పెంచుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే విద్యార్థులకు ఈ వారం అనుకూలంగానే ఉంది అని చెప్పవచ్చును. కాలాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. తగిన సమయంలో చదువుకుంటారు, మిగిలిన సమయాన్ని ఎంజాయ్ చేస్తారు. అన్ని విధాలుగా చక్కగా ఉంది. అయితే ఈ మకర రాశి జాతకులు కుటుంబ సభ్యుల మధ్య కొంచెం అన్యోన్యత అనేది సూచించడమైనది. ఈ మకర రాశి జాతకులకు కుటుంబ సభ్యుల మధ్య బాంధవ్యాల విషయంలో కానీ, రిలేషన్షిప్ విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటం సూచించటమైనది. ఈ రాశి జాతకులు ఈ వారము అమ్మవారి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఎనీ ఫార్మ్ ఆఫ్ గాడెస్ ఏదైనా సరే అమ్మవారి ఆరాధన చేయటం ద్వారా తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా అవసరము. లేకుంటే అనవసరమైన తలనొప్పులు ఎదుర్కోవలసి ఉంటుంది. అనవసరమైన చికాకులు ఎదుర్కోవలసి ఉంటుంది. సాధ్యమైనంతగా ఎమోషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం ఈ కుంభరాశి జాతకులకు. ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి వారికి ఈ వారము అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్న వారికి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా కొత్తవి చేయాలనుకుంటే కొంతకాలం వాయిదా వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్నది కొంచెం డల్గా నడిచే అవకాశం ఉంది. కాబట్టి కొత్త ప్రయత్నాలు ఏం చేయకండి. వీటినే నడుస్తున్న వాటినే కొంచెం మంచిగా రన్ అయ్యే విధంగా చూసుకోండి తగు ప్రణాళికలతో. ఏదేమైనా కూడా ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తే శారీరక ఆరోగ్యం ఉంటుంది, మానసిక ఆరోగ్యం కూడా ఉంటుంది. ప్రశాంతంగా గడపగలుగుతారు. ఇది కుంభరాశి వారికి ముఖ్య సూచన. విద్యార్థులైన ఈ రాశి జాతకులు కొంచెం ఏకాగ్రతను పెంచుకోవాలి. అలాగే మోర్ ఎక్స్ప్రెసివ్గా ఉండాలి. తాము చదువుకున్నది లేక తమ నేర్చుకున్నది అవి సరైన సమయంలో ఎక్స్ప్రెస్ చేయగలగాలి, రాయగలగాలి, ప్రజెంట్ చేయగలగాలి. ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. మిగిలిన అన్ని విషయాలు చక్కగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త వహించండి. మొత్తంగా చూసుకుంటే ఈ కుంభరాశి జాతకులకు ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉన్నా కూడా మిగిలిన విషయాల్లో చిన్న చిన్నవి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండండి. వీటన్నింటి నుండి బయటపడవచ్చును. కుంభరాశి జాతకులు ఈ వారము అమ్మవారి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఏ అమ్మవారైనా కావచ్చు, ఎనీ ఫార్మ్ ఆఫ్ గాడెస్. తప్పకుండా అమ్మవారి ఆరాధన చేయండి. అటు మానసికంగాను ఇటు శారీరకంగాను దృఢంగా ఉండండి. ఆర్థికంగా ఎటువంటి లోటు లేదు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే ఇంట్లో పిల్లల ఆరోగ్యం విషయంలో కూడా ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయని చెప్పవచ్చును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ మీనరాశి జాతకులకు చిన్న చిన్న ఛాలెంజెస్ వచ్చే అవకాశం ఉంది. వాటిని ఓవర్కమ్ చేస్తారు. ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఈ మీనరాశి జాతకులకు చక్కగానే ఉంటుంది.
మీనరాశి జాతకులు కొత్త విషయాలు నేర్చుకోండి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, అప్ స్కిల్ అవ్వండి, ఎక్స్పీరియన్స్‌ని పెంచుకోండి. మీ ఎక్స్పీరియన్స్‌కి తగ్గ ఉద్యోగాలకై ప్రయత్నాలు ముమ్మరం చేయండి. మీనరాశి జాతకులకు ముఖ్య సూచన ఇది. నేనెప్పుడు చెప్తుంటాను ధనస్సు రాశి జాతకులకు, మీనరాశి జాతకులకు. అప్ స్కిల్ అవ్వండి, ప్రయత్నాలు పెంచండి, సీరియస్ ఎఫర్ట్స్ పెంచండి. ఉన్నత విద్య చేయాలనుకునేవారు తప్పకుండా ప్రారంభించండి. దానికి తగ్గ ప్రయత్నాలు మొదలుపెట్టండి. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు తప్పకుండా ఆ ప్రయత్నాలు మొదలుపెట్టండి. నేను ఎప్పుడు చెప్తుంటాను మీనరాశి జాతకులకు ఈ విషయం. ఏదేమైనా కూడా అప్ టు డేట్ ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా ఇబ్బంది పడాల్సిందేం లేదు. అన్నీ ఓవర్‌కమ్ అవుతాయి. ముందు ముందు బంగారం లాంటి రోజులు మీకు ఉన్నాయి. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నా కూడా వాటి నుండి ఖచ్చితంగా బయటపడతారు. ఇది తథ్యము. సరైన సమయంలో భోజనము, సరైన నిద్ర, కంటి నిండా నిద్ర అనేది ఈ రాశి వారికి సూచించటమైనది. ఈ వారము మీనరాశి జాతకులు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. మానసికంగా, శారీరకంగా చక్కగా ఉంటారు. అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది. ఇది ఈ వారము 12 రాశుల వారికి గ్రహచార రీత్యా ఫలితాలు. వచ్చే వారం రాశి ఫలాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.